ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఈ కలియుగంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఒకరికి ఆర్థికంగా, ఇంకొకరికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఇంకొకరు దాంపత్య పరంగా, అలాగే వ్యాపార పరంగా, అలాగే వివాహానికి సంబంధించి కూడా సమస్యలని చాలామంది ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈ మార్గశిర అమావాస్య రోజున ఎటువంటి పరిహార పూజలు లేదా పరిహార నివారణకు సంబంధించి చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి? ఈ అంశానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ. గురుగారు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, వివాహపరంగా, దాంపత్యపరంగా, వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేదా వ్యాపారకు సంబంధించిన ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సో, వీటికి నివృత్తి అనేది ఎలా చేసుకోవాలి? మార్గశిర అమావాస్య రోజున చేసుకుంటే చాలా మంచిదనేటువంటి మాటలు వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ రోజున ఎవరెవరు ఏ ఏ దేవతని లేదంటే ఎటువంటి పరిహార పూజలు లేదా నివారణకు సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిదంటారు? తప్పకుండానమ్మా. అసలు ఈ మార్గశిర అమావాస్యకున్నటువంటి ప్రత్యేకత, విశిష్టత తెలియజేసుకుందాం. హ్మ్. సాక్షాత్తు కృష్ణ భగవానుల వారే గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి అన్నారు. అయితే ఈ మార్గశిర అమావాస్యకి విష్ణుదేవత ఆరాధన, అలాగే మహాలక్ష్మీ దేవత యొక్క ఆరాధన చేస్తారు. వీక్షించేటువంటి తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులు కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటేనమ్మా, హ్మ్. దశమహావిద్యలు అని అందరికీ తెలిసిందే కదా. అవును. ఈ దశమహావిద్యలలో ఆఖరి విద్య అయినటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క జన్మతిథి ఈ మార్గశిర అమావాస్య. హుహు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే. అందుకనే అష్టాదశ శక్తిపీఠాలలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఈ రోజున విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. హుహు. కాబట్టి ఈ రోజున మనం చేసేటువంటి ఎటువంటి పూజ అయినా కానీ కలియుగంలో ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకి ప్రస్తుత కాలానికి పరిష్కారం లభిస్తుంది. హుహు. అంటే మనం జాతకరీత్యా మనం తెలియజేసుకుందాం. నవగ్రహాలలో శుక్రుడు వైభవోపేతమైనటువంటి జీవితానికి, భోగానికి, భాగ్యానికి, అదృష్టానికి కారకుడు. ఈ యొక్క శుక్రుడు బాగుంటేనే మిద్దెలు, కార్పొరేట్ లైఫ్ లివింగ్ స్టైలు, అలాగే కార్లు, చాలా ఉన్నతమైనటువంటి వర్గం వాళ్ళు ఎలా జీవిస్తారో అలాంటి సుఖభోగాలు కలుగుతాయి. ఈ శుక్రుడు ఏం తెలియజేస్తున్నాడు? దాంపత్యానికి కూడా కారకుడే ఈ శుక్రుడు. వివాహం కావాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం కావాలి. వ్యాపారం వైభవోపేతంగా 10 మంది కుళ్ళుకునేటట్టుగా జరగాలన్నా శుక్రుడే కారకుడు. హ్మ్. అంటే ఒక్కొక్క గ్రహం కారకం అవుతుంది, కానీ వైభవోపేతమైనటువంటి జీవితానికి కారకుడు శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగితే అన్నీ కూడాను సిద్ధిస్తాయి. కాబట్టి వీక్షించేటువంటి తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులు మీ జాతకరీత్యా కలిగేటువంటి వివాహము, ముఖ్యంగా ధన సంపాదన, ఉద్యోగం ద్వారా ప్రతి నెల ధనం వస్తుంది కదా. అలాగే చాలామంది ఇప్పుడు అంటే ఒకప్పుడు వివాహం చేసుకున్న తర్వాతనమ్మా, ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ హ్మ్. జన్మకి ఇతనే నా భర్త అనుకొని జీవితాంతం కలిసి ఉన్నారు. కాబట్టి ఎటువంటి పొరపచ్చాలు రాలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో సర్దుబాటు చేసుకునేటువంటి అవకాశం లేదు. హ్మ్. చిన్న చిన్న మాటలకి కూడా దూరం అయిపోతున్నారు. ఇగో ప్రాబ్లమ్స్ పెట్టుకుంటున్నారు. ఇవి తరచూ మనుష్యులని వేధించేటువంటి సమస్య. ఇప్పుడు యువకులు కాబట్టి వాళ్ళు అనుకున్నదే తడవుగా ఉంటుండొచ్చు, కానీ వాళ్ళని కన్న తల్లిదండ్రుల యొక్క బాధన వర్ణనాతీతం. వాళ్ళ బాధ మనస్సులో ఉంటుంది. అందుకనే ఈ కాలంలో ఎక్కువ మందికి హార్ట్ అటాకులు, అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటేనమ్మా, ఈ పిల్లలు పెరగడం ఒక ఎత్తు, ఉద్యోగం రావడం ఒక ఎత్తు, వాళ్ళకి వివాహం జరగడం ఒక ఎత్తు, వివాహం జరిగిన తర్వాత అనుకూలంగా జీవించడం, హ్మ్. అంతటి వరకు కూడా తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఒకప్పుడు వివాహం చేసి పంపించేసేశారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళే పడతారులే అని చెప్పి తల్లిదండ్రులు. ఎందుకు? ఎక్కడా విడిపోరు, సమస్యలున్నా సర్దుబాటు చేసుకుంటారని. ఇప్పుడు వివాహం అటువంటి పరిస్థితుల్లో లేదమ్మా. దాంపత్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అటువంటి వాళ్ళకి ఈ మార్గశిర అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది, ఫలితాలని ఇచ్చేటువంటిది కూడా. హ్మ్. అలాగే వివాహం,
ఒకప్పుడు వివాహం అంటే చాలా తొందరగా అయిపోయేదమ్మా. అసలు ఇన్ని సంబంధాలు ఎక్కడ చూస్తున్నారు? పెళ్లి చూపులు చూశారంటే అమ్మాయి ని అమ్మాయి చేసుకోవడానికే పెళ్లి చూపులకెళ్ళేవాడు. హ్మ్. హ్మ్. చూడగానే అక్కడ చక్కగా పూలు, పండ్లు, చీర అన్నీ పెట్టేసి మా అమ్మాయి అనిపించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమాలకి చూస్తున్నట్టుగా పెళ్లి చూపులు చూస్తున్నారు. అవును. ఎప్పుడు అనంటే అప్పుడు. దీనివల్ల ఏమైపోతుంది? వివాహ సమస్యలు అంటే వాళ్ళకి చాయిస్ ఏదో తెలవట్లేదు పిల్లలకి. హ్మ్. 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 అందుకని వివాహం కుదరట్లేదు. ఒకప్పుడు తెలివితేటలుంటే సరిపోతుందనుకునేవాళ్ళు. ఎట్లైనా జీవితంలో పైకొస్తారని. ఇప్పుడు అన్నీ కాదు. అన్నీ ఉన్నా లేని దాని గురించే ఆలోచిస్తున్నారు. హ్మ్. అందుకనే వివాహ సంబంధాలు కుదరక 30 ఏళ్ళు దాటినా చేసుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా స్త్రీలలో ప్రస్తుతం ఒక ప్రముఖ వ్యక్తి, ఒక ప్రముఖ ఇంటి కోడలు ఇలా మెసేజ్ ఇవ్వడం వల్ల అది రాంగ్‌గా వెళ్ళిపోయింది. అంటే పెళ్ళికు మాకొద్దు అనే స్థాయికి చేరుకున్నారు ఆడపిల్లలు ముఖ్యంగా. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? జాతక చక్రంలో శుక్రుడు నీచ స్థితి, అస్తంగత దోషము, శత్రుక్షేత్రంలో ఉండడం, శుక్ర బలం లేకపోవడం వల్ల అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ వివాహాలు జరగట్లేదు. ఇదొకటి. హ్మ్. వ్యాపారం, డబ్బులు రావాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం కావాలి. దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు ఒకటా రెండా మానవుడికి ఈ కలియుగంలో ఏది కావాలన్నా ఇవన్నీ కూడా సంప్రాప్తం అవ్వాల్సిందే. దానికి ఉన్ శుక్రుడే కారణం. ఏంటమ్మా? దానికి శుక్రుడే కారణం. దానికి శుక్రుడే కారణం. హ్మ్. ధనకారకుడు గురువు. కానీ ఆ వచ్చిన ధనం మనకు వైభవోపేతంగా ఉండాలి. హ్మ్. అంటే నిలువుండాలి. ఆ! అటువంటివన్నిటికి కారకుడు శుక్రుడు. కాబట్టి అటువంటివన్నిటిని కూడా నెరవేర్చుకోవాలి అంటే రేపు డిసెంబర్ 19వ తారీఖు రోజున వచ్చేటువంటి మార్గశిర అమావాస్య చాలా ప్రత్యేకం. ఓహో! కాబట్టి చాలా సులభతరమైనటువంటి పరిహారమే మన ప్రేక్షకులకి తెలియచేస్తానమ్మా. అందరూ చేసుకోగలిగేటువంటిదే. హ్మ్. ఇటువంటి రోజు మిస్ చేసుకున్నామా, మళ్ళీ మనకు వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాలి. హుహు. పైగా శుక్రుడు కారకం అన్నామా, శుక్రుడికి అంటే నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవత ఉంటుంది. హ్మ్. రవికి, గురువుకి అధిష్టాన దేవత ఈశ్వరుడు. చంద్రుడికి దుర్గాదేవి, కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి, బుధుడికి విష్ణువు ఇలా. అలాగే శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. హ్మ్. అట్టి లక్ష్మీదేవి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి లక్ష్మీదేవికి మారురూపుగా కొలుచుకునేటువంటి కమలాత్మికాదేవి యొక్క జన్మదినం ఈ యొక్క మార్గశిర అమావాస్య. లక్ష్మీదేవి పుట్టినరోజు అది వేరు. హ్మ్. హ్మ్. కమలాత్మికాదేవి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో కొలువైనటువంటి కొల్హాపూర్ మహాలక్ష్మిని కమలాత్మికాదేవి స్వరూపంగా కొలుస్తారు. ఓకే. ఆ కమలాత్మికాదేవి దశమహావిద్యల్లో 10వ విద్య. హుహు. అది చాలా విశేషం. ఈ రోజున ఏంటంటే శుక్రవారం కలిసొచ్చింది. హుహు. చాలా విశేషం. అంటే నేను 1940వ సంవత్సరం నుంచి 2050వ సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాలు అంటే దాదాపు 110 సంవత్సరాల పాటు హ్మ్. పరిశీలన చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే కేవలం ఈ 110 సంవత్సరాల్లో 5 సార్లు మాత్రమే వచ్చింది. వచ్చే ఓహో! 2050 వరకు కూడా 2 సార్లు వస్తుంది. హ్మ్. ఇది ఈ 2025 సంవత్సరం మూడోసారి. 1940 నుంచి ఇప్పటి వరకు కూడా 2 సార్లు మాత్రమే వచ్చింది. అది కూడా శుక్రవారం అయ్యుండి జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి ఉండడం చాలా విశేషం. హ్మ్. ఎందుకు జ్యేష్ఠ నక్షత్రం కలిసి ఉండడం అనంటే లక్ష్మీదేవి యొక్క అక్కగారు జ్యేష్ఠాదేవి. హ్మ్. ఆ జ్యేష్ఠాదేవి జన్మించింది జ్యేష్ఠ నక్షత్రం. అందుకే జ్యేష్ఠ అయి కూర్చుంది. హ్మ్. అటువంటి రోజున నిర్ధనుడు, ధనహీనుడు లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేస్తే ధనవంతుడవుతాడు. అలాగే భోగభాగ్యాలకి అధిపతి అవుతాడు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకం. అది 110 సంవత్సరాల్లో 5 సార్లు మాత్రమే వచ్చింది. మరి ఆ డిసెంబర్ 19న ఏ విధంగా పూజించాలంటారు అమ్మవారిని? పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని లక్ష్మీ అమ్మవారికి పవిత్రత అంటే మహా ఇష్టం అమ్మ. హ్మ్. కాబట్టి ఇల్లంతా కూడా బూజు లేకుండా, మట్టి లేకుండా బాగా ముందు రోజే మొత్తం కడుక్కొని తెల్లవారు లేవగానే ఈ సంబంధించినటువంటి మంచినీటిలో గళ్ళ ఉప్పు, హ్మ్. పసుపు, కుంకుమ పువ్వు, అలాగే యాలకుల పొడి, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి కలిపేసి కరిగిపోయిన తర్వాత పొడి బట్టని తడిపి ఇల్లంతా కూడా తుడుచుకుంటే హ్మ్. నకారాత్మకమైనటువంటి శక్తి పోతుంది. ఓకే. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
దేవాలయం, పూజా మందిరంలో, దేవతా స్థలంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. తర్వాత గోపంచకం వేస్తే దేవతాశక్తి వస్తుంది. ఇక ఆ రోజున కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత ఇంట్లో పూజా మందిరంలో కానీ, దేవుని చిత్రపటం ముందు కానీ, లేదా లక్ష్మీ హ్మ్. అమ్మవారి యొక్క చిత్రపటం ముందు, లేదా లక్ష్మీ నారాయణుడు ఇద్దరు ఉండాలమ్మా. ఒక్క ఓహ్! లక్ష్మీ అమ్మవారి కంటే కూడా హ్మ్. నారాయణుడు, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసుకొని చక్కగా వాటికి గులాబీ రంగు పూలు, గులాబీ పూలు అంటే చాలామంది ఇప్పుడు హైబ్రిడ్ అంటారు, కానీ నాటు గులాబీలు ఉంటాయి కదమ్మా, ఆ గులాబీ పుష్పములతో కానీ, హ్మ్. తామర పుష్పములతో కానీ హారం వేసి, ఆవు నేతితో దీపారాధన చేసి, లక్ష్మీ సహస్రనామం పారాయణం చేయాలి. హుహు. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి యొక్క మంత్రాన్ని హ్మ్. వీలైతే 1008 సార్లు లేదా 108 సార్లకి తక్కువ కాకుండానైనా కానీ చెయ్యాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు, భక్తి శక్తి ఉంటే 1008 సార్లైనా చేయవచ్చు. చేసిన తర్వాత అప్పుడు పాయసం, ఏ పాయసం? బెల్లం పాయసము, పెసరపప్పుతో వండినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి. హుహు. హ్మ్. ఈ రోజున భక్తులకందరికీ కూడా తీపి పదార్థాలు గనక పంచిపెట్టుకుంటే చాలా విశేషం. లక్ష్మీ అమ్మవారు కరుణిస్తుంది. దాంపత్య సమస్యలు పోతాయి. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి సత్వరమే వివాహం జరిగి తీరుతుంది. ఇది నా మాటగా వచ్చే ఉగాది లోపల ఈ పాటించినటువంటి వాళ్ళకి, నియమాన్ని పాటించినటువంటి వాళ్ళకి వివాహ సంబంధం కుదురుతుంది. కాబట్టి ఇంకా అవకాశం ఉంటే ముగ్గురు ముత్తైదులు కానీ పిలిపించి, ఇంటికి పిలిపించి, వాళ్ళని ముత్తైదు స్వరూపంగా భావించి వాళ్ళకి అర్ఘ్యపాద్యములిచ్చి, స్త్రీలకి వాయనం ఇస్తాం కదమ్మా, మూసి వాయనం అని. హ్మ్. అంటే ఒక చాటలో ఆకుపచ్చ రంగు గుడ్డ పరిచి, అందులో అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, దక్షిణ, 2 పండ్లు, అరటిపండ్లు కానీ లేదా దానిమ్మ పండు కానీ ఇచ్చి, ఆ యొక్క చాటతో సహా ముత్తైదువుకి ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి. మా ఓకే. అబ్బాయిలకి దాంపత్య సమస్యలు పోవాలి, అమ్మాయిలకైనా, లేదా పెళ్ళి కావాలన్నా, మా వ్యాపారం బాగుండాలి, ధనము ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావాలన్నా, హ్మ్. లేదా మనం ఏదైతే లోన్స్ కోసం ఎదురు చూస్తుంటామో అటువంటిదన్నా కానీ రావాలని ఒక్కొక్క ముత్తైదులకి ఇచ్చిన తర్వాత ఆ విధమైన కోరిక నెరవేరాలని ముత్తైదు చేత సంకల్ప సిద్ధిరస్తు అని 3 సార్లు ఆశీర్వచనం తీసుకోవాలి. ఓకే. ఆ, తీసుకుని వాళ్ళకి భోజనం పెడితే చాలమ్మా. అంటే కొంతమందికి మీరు చెప్పినటువంటి చేయడానికి కుదురుతుంది. కొంతమందికి కుదరదు. అంటే కుదరని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆడపిల్లలు గాని, మగవాళ్ళు గాని హాస్టల్స్‌లో ఉంటారు. వాళ్ళక్కడ హాస్టల్స్‌లో ఇవన్నీ చేయలేరు. చేయలేదు. సో, ఆ వాళ్ళని రీప్లేస్ చేస్తూ వాళ్ళ అమ్మగారు గాని, లేదా వాళ్ళ నాన్నగారు గాని వాళ్ళు చేయొచ్చా? లేదా ఎవరికి సమస్య ఉందో వాళ్ళు మాత్రమే చేయాలా? ఇక్కడ మనకు శాస్త్రమే ప్రమాణం అమ్మ. హ్మ్. శాస్త్రం ఏం చెబుతుంది? వివాహం కాని అమ్మాయిలు ఉన్న కుటుంబంలో అమ్మాయిలు గనక చేయలేకపోతే ఆ అమ్మాయికి పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రులు చేస్తే ఫలిస్తుంది. హుహు. అబ్బాయిలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు బ్రతికుండేంత వరకు అబ్బాయిల క్షేమం కోసం ఏది చేసినా ఫలిస్తుంది. ఓకే. అమ్మాయికి పెళ్ళయింది, దాంపత్య సమస్యలున్నాయి, తల్లిగారైనా చేయవచ్చు, తప్పేమీ లేదు. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయినా చేయవచ్చు. వివాహం అయిన తర్వాత అమ్మాయి హాస్టల్‌లో ఉండదు కదమ్మా! ఆ! మీరన్నట్టుగా హాస్టల్‌లో ఉన్నారనుకోండి, అప్పుడేంటి పరిష్కారము? దగ్గరలోని లక్ష్మీ అమ్మవారి దేవాలయం కన్నా, లేదా విష్ణు సంబంధమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ వెళ్ళి, అక్కడ ఆ అమ్మవారు లక్ష్మీ స్వరూపం ఉండేటువంటి అమ్మవారు అర్చనాభిషేకాదులు జరిపించుకోవచ్చు. ఈ ఓకే. విధంగా చేస్తే చాలా మంచిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క డిసెంబర్ 19వ తారీఖు రోజున హ్మ్. కొల్హాపూర్‌లో అష్టాదశ శక్తి పీఠాలలో కమలాత్మిక అమ్మవారి స్వరూపంగా కొలవబడుతుంది కదా! ఆ క్షేత్రంలో ప్రదోషకాల సమయంలో లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్తము, జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజలు దాదాపు 21 రకాల హోమాలు జరిపించి, హ్మ్. విష్ణువుకి ప్రీతికరమైనటువంటి వైజయంతి మాలని ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చమ్మా. అవకాశం లేని వాళ్ళు ఈ విధంగా మన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో అయినా చేసుకోవచ్చు, లేదా వాళ్ళ తరపునైనా చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు చేసిన దానికంటే ఇంకా మంత్రశక్తి కూడా తోడవ్వాలి అనుకుంటే మన ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల్లో ఆ రోజున
కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రంలో జరుగుతుంది. నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు అమావాస్య అనగానే పితృదేవతలకు కూడా గుర్తొస్తా ఉంటారు. సో, వాళ్ళకి కూడా పిండ ప్రదానం చేయాలని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో, మరి ఆ కార్యక్రమం ఏదైనా ఇప్పుడు ఈ రాబోయేటువంటి మార్గశిర అమావాస్య రోజున చేసుకోవచ్చంటారా? ఎలా చేసుకోవచ్చు? చేసుకోవచ్చునమ్మా. ఎందుకనంటే ప్రతి అమావాస్య రోజున ఈ రోజున ఒక్కటి చెప్తానమ్మా సౌజన్య. ఈరోజు 5 వేళ్ళు మనకు నోట్లో పోతున్నాయి. ఆనందంగా పిల్ల పాపలతో జీవించగలుగుతున్నాం లోటు లేకుండా. ఉన్నంతలో లోటు లేకుండా. హ్మ్. హ్మ్. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకన్ని కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు, అబ్బాయిలు ఈ రోజున కనీసం దేవాలయానికి వెళ్ళి నువ్వుల నీళ్ళతో తర్పణం వదిలిచ్చి బ్రాహ్మణికి స్వయంపాక దానం చేయొచ్చు. లేదు ఏది హ్మ్. కుదరలేదు, ఎవరికైనా అనాథలకి అన్నదానం చేయండి తల్లిదండ్రుల ప్రేయర్ మీద. తప్పకుండా పితృదేవతలు సంతోషిస్తారు. ఈ రోజున మీరు చేసేటువంటి ఈ యొక్క ఆర్థిక, వివాహ, దాంపత్య, ఉద్యోగ బాధల నివారణ కోసం అమ్మవారిని ఆరాధిస్తారు కదా! ఖచ్చితంగా అమ్మవారు సంతోషిస్తుంది. ఇంకొకటి ప్రధానంగా నియమం ఏంటంటే, ఎందుకు నారాయణుని యొక్క చిత్రపటంతో కూడుకున్న లక్ష్మీ అమ్మవారు పూజించాలి అన్నామంటే, నారదుల వారు అడుగుతారట, "అమ్మా నీవు చెంచలాయై నమః అని నామం కదా! ఎందుకు ఒక చోట స్థిరంగా ఉండవనంటే, ఈ కలియుగంలో మానవులకి జ్ఞానం అంతగా ఉండట్లేదు. హ్మ్. అన్ ఏంటి దీనికి కారణం ఏంటంటే, అందరూ నన్ను కావాలని కోరుకుంటారు. అంటే లక్ష్మి. ఆ! కానీ నా భర్త ఎక్కడుంటే నేనక్కడ ఉంటాను కదా! కాబట్టి నా భర్తను పూజించకుండా నన్ను పూజిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండనండి" అని చెప్తుంది నారదుల ఓహ్! వారితో. ఓకే. అందుకనే విష్ణు సమేతముగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేయాలి. ఇప్పుడున్నారు వివాహమైనటువంటి ఉంటారు. ఇంటికి వెళ్ళి గృహప్రవేశం రండి అని చెప్పి వస్తే భార్య, భర్తలిద్దరూ వెళ్తారా? భార్య ఏమనుకుంటుంది, నా భర్తకు చెప్పలేదు గదా! అనుకుంటుంది గదా! అలాగే ఇది. కాబట్టి విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం ఆ రోజు ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే. డిసెంబర్ 19వ తారీఖు రోజున.